राधा स्वामी राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। गुरु है बड़े गोविंद से मन में देख विचार, हरि सिरजे तो वार है, गुरु सिरजे तो पहाड़। आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की, दरस दिखा दो नाथ, दरस दिखा दो नाथ। आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की। माता पिता भाई संबंधी, माता पिता भाई संबंधी, इनके झूठे प्रेम में बंधी, इनके झूठे प्रेम में बंधी। मैं तो सब विधि भई हूँ अंधी, मैं तो सब विधि भई हूँ अंधी। सांची डगर दिखाओ नाथ, सांची डगर दिखाओ नाथ। आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की, दरस दिखा दो नाथ। आस लगी तुम्हारे दरस की। आओ आओ चित में समाओ, आओ आओ चित में समाओ, सांवरी मूर्ति ही बस जाओ, सांवरी मूर्ति ही बस जाओ। बिगड़ी मेरी बना भी जाओ, बिगड़ी मेरी बना भी जाओ। प्रीति की रीत सिखा दो नाथ, प्रीति की रीत सिखा दो नाथ। आस लगी, आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की। तुम हो सांचे सखा संगति, तुम हो सांचे सखा संगति, तुम्हें रिझाऊं दिन और राती, तुम्हें रिझाऊं दिन और राती। राधा स्वामी बेटो सब उत्पाती, राधा स्वामी बेटो सब उत्पाती। घटका मरम लखा दो नाथ, घटका मरम लखा दो नाथ। आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की, दरस दिखा दो नाथ, दरस दिखा दो नाथ। आस लगी तुम्हारे दरस की, आस लगी तुम्हारे दरस की। దాతా దయాల్జీ మహారాజ్ తమ గురువు అయినటువంటి హుజూర్ రాయసాలిగ్రామ మహారాజ్ చరణాలలో వేడుకుంటున్నాడు. సురత్ శబ్దమును వేడుకుంటున్నది, ఆత్మ పరమాత్మను వేడుకుంటున్నది, శిష్యుడు గురువును వేడుకుంటున్నాడు. మనము మన గురువును వేడుకోవాలి. ఏమని? ఆశ లగి తుమ్హారే దరసకి, నీ దర్శనం కావాలని నా లోపల ఆశ పుట్టింది, ఆశ పెరుగుతున్నది. ఆ ఆశ ఎట్లా? ఒక పిపాస, ఒక దాహం కొన్నవాడికి మంచినీళ్ళ కోసం ఎంత బాధపడుతుంటాడో ఆ రకంగా. అంతటి అడవి లోపల నిప్పు అంటుకుంటే అది ఆరకుండా ఎట్లా వ్యాపించకపోతుంటుందో ఆ విధంగా అంత తీవ్రంగా నా లోపల నీ దర్శన కాంక్ష పెరుగుతున్నది. హే సద్గురు, నాకు దర్శనమేవు. ఆశ లగి, ఆశ
ఉత్పన్నమైంది. ఎట్లా? నీ దర్శనం కోసం. ఆశలకి తుమ్హారే దరస్కి, నీ దర్శనం కోసం ఆశ కలుగుతున్నది. దరస్ దిఖాదో నాథ్, దర్శనమివ్వు, నీ దర్శనాన్ని నాకు ప్రసాదించు. నాథు, హే నాథ. నాథ్ అంటే ప్రభువు, యజమాని, భగవంతుడు. ఆయన ఒక జీవికి, ఒక మనిషికి, లేదా ఒక రాజ్యానికి, ఒక ప్రదేశానికి ప్రభువు కాదు, మొత్తం జగన్నాథుడు ఆయన. మొత్తం యావత్ ప్రపంచానికి, మనుషులకే కాకుండా క్రిమికీటకాలకు, జంతువులకు, మొక్కలకు, వృక్షాలకు, మొత్తం ప్రకృతికి, సమస్త సృష్టికి నాథుడు. అటువంటి జగన్నాథుడిని వేడుకుంటున్నాడు. ఆ జగన్నాథుడు సద్గురువు, పరమాత్మ సద్గురు. ఆ సద్గురువుని వేడుకుంటున్నాము. ఏమని? హే ప్రభు, నాకు దర్శనమివ్వు. నీ దర్శనకాంక్ష నా లోపల రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. నాకు నీ దర్శనం ఇవ్వు. నాకు నీ దర్శనం తప్ప నాకు ఇంకొక ఏ కోరిక లేదు అన్నంత స్థితికి మన తపన పెరగాలి. ఏమంటున్నాడు? మాతా పితా భాయి సంబంధి ఇనకే झूठे ప్రేమ మే బంధి. మాతాపిత, తల్లి, తండ్రి, సోదరులు, ఇతర బంధువులు, మాతాపిత భాయి సంబంధి ఇనకే झूठे ప్రేమ మే బంధి. వీళ్ళ ప్రేమ లోపల నేను చిక్కుబడిపోయినాను, వీళ్ళ ప్రేమ లోపల నేను ఆకర్షితురాలినయ్యి ఏం చేస్తున్నా? ఇది ప్రపంచమంతా స్వార్థమయమే. ప్రపంచమంతా అందరూ స్వార్థపరులే. మన వల్ల పనులైనప్పుడు, మన వల్ల అవసరం ఉన్నప్పుడు మాత్రమే మన మీద ప్రేమ చూపిస్తారు. తర్వాత అది అసలు ప్రేమ కాదు. కొన్నాళ్ళకు ప్రేమ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏ ఉపకారం అయితే చేస్తున్నామో అది ఒకవేళ చేయకపోతే, మన వల్ల వాళ్ళకి ఏదైతే ప్రయోజనం కలుగుతున్నదో అది కలగకపోతే, క్రమంగా కొంచెం మన మీద ఏ ప్రేమ అయితే ముందు చూపించినారో అది తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు మనం ఉపయోగపడటం లేదు కనుక ప్రేమ తగ్గిపోతుంది. మరి అది తగ్గిపోయేదాన్ని ప్రేమ అని ఎట్లా అంటారు? అది మోహము. అది ప్రపంచం పట్ల మనకున్నది, మిత్రుల పట్ల, బంధువుల పట్ల, ఇతర సోదరుల పట్ల, ఎవరి పట్ల ఉన్నా కూడా అది మోహం అవుతుంది. అది ప్రేమ కాదు. ప్రేమ అనేది కేవలము తరగనిది. ఎవరి మీద ఉండాలి? కేవలం మన సద్గురువు పట్లనే మనకు అంత ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. అది తరగని ఆయనకు మన మీద ఉండేది కూడా ప్రేమనే. దయ, ప్రేమ, కరుణ. సద్గురువుకు మన మీద ఉండేది దయ. ఇక్కడ స్వార్థం అనేది ఉండదు. సద్గురువుకు మన మీద ఉండేది స్వార్థం అనేది కాదు, స్వార్థమైనది కాదు. తనకంటే మన మీద చాలా అత్యధికమైనటువంటి ప్రేమ చూపించేది కేవలం సద్గురువే. మనకు కూడా అంతటి ప్రేమ ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ సాగరుడు కనుక, ప్రేమ సముద్రుడు కనుక మనం కూడా ఆ ప్రేమను, హృదయం నిండా ప్రేమను కలిగి ఉండాలి ఆ సద్గురువు పట్ల. కానీ ఏం జరిగింది? మాతా పితా భాయి సంబంధి ఇనకే झूठे ప్రేమ, వీరి అబద్ధపు ప్రేమ వల్ల నేను చిక్కుకున్నాను, బంధింపబడి ఉన్నాను. మే తో సబ్ విధి భయ్ హూ, అన్ని రకాలుగా నేను అంధురాలినైనాను. కళ్ళు కనపడకుండా పోయినాయి అంటే కన్ను మిన్ను గనక సద్గురువును మర్చిపోయి, ఏ పరమాత్మ చరణాల నుంచి నేను వచ్చినాను ఆ చరణాలను, నా లక్ష్యాన్ని, అక్కడికి చేరుకోవాలనే కాంక్షను, అసలు విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాను? కళ్ళు మూసుకుపోయిన దానిలాగా, ఒక గుడ్డి దానిలాగా ఆ ప్రభువుని మర్చిపోయి, ఆ సద్గురువుని మర్చిపోయి, మన లక్ష్యాన్ని మర్చిపోయి, కేవలం ప్రపంచంలో ఉన్న ఈ బంధాలే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ కనిపిస్తున్నవి ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపున్నది ఇంకా కొన్నాళ్ళకు ఉండదు. ఈ బంధాలు ఇవన్నీ ప్రపంచకమైనటువంటి భౌతిక బంధాలన్నీ వదిలిపోతాయి. ఒకరోజు మనమే వీళ్ళని అందరిని వదిలిపెట్టిపోవాలి. కనుక ఇక్కడ ఉన్నది మనకు వాళ్ళ మీద ఉన్నది కానీ, వాళ్ళకు మన మీద ఉన్నది కానీ, ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. కొన్నాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారు అనుకున్నారు వాళ్ళు కూడా కొన్నాళ్ళ తర్వాత విడిపోతారు, మర్చిపోవడం జరుగుతుంది. ప్రాణప్రదంగా అనుకున్న వ్యక్తులు కూడా దూరం అయిపోతారు.
ఎందుకంటే ఇక్కడ స్వార్థం ఉన్నది, మన వల్ల ప్రయోజనం లేనప్పుడు దూరం అయిపోతారు. అదే కానీ పరమాత్మ దయ లోపల, అటువంటి పరమాత్మ లోపల, సద్గురు ప్రేమ లోపల ఇటువంటి స్వార్థం ఉండదు కనుక అక్కడ మన కళ్ళు తెరుచుకోవాలి. మన కళ్ళు తెరుచుకోవడం అంటే ఏంది, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి. అప్పుడే మనకు దృష్టి బాగైనట్టు. సాంచి డగర్ దిఖాదువో, నా సాంచి డగర్ సత్యమైన మార్గము నాకు చూపించు హే నాథ జగన్నాథ, హే ప్రభు సర్వాధార సర్వేశ్వర, నాకు సత్యమైనటువంటి మార్గం చూపించు. నేను ప్రపంచంలోనే చిక్కుకున్నా, ఈ బంధాలే శాశ్వతం అనుకున్నా, కానీ నిన్ను మర్చిపోయినాను కాబట్టి నాకు నీ దర్శనం ఇవ్వు. సాంచి డగర్ సత్యమైన మార్గం ఏదో నాకు చూపించు, సత్యమైన స్వరూపం ఏదో నాకు చూపించు. ఆవో ఆవో చిత్తుమే సమావరం అని పిలుస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు, 4 సార్లు, 10 సార్లు. మనం ఎప్పుడు ఆవో ఆవో, పిలవంది ఎవరు రారు కదా. పిలవని పేరంటానికి పోవడం మర్యాద కాదు. అట్లాగే సద్గురువు కూడా మనము ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం రమ్మని పిలుస్తామో, తలుచుకుంటామో, అప్పుడు తప్పకుండా వస్తాడు. ఏ నామంతో మనం పిలిస్తే ఆ స్వరూపంతోనే వచ్చి దర్శనమిస్తాడు. ఆవో ఆవో వచ్చి ఏం చేయమంటున్నాము, చిత్తమే సమావో, చిత్ హృదయంలో మన మనసు లోపల సమావో నిండిపో, నా మనసు లోపల నిండిపో. ఆవో ఆవో చిత్తమే సమావో, రావయ్య నీవు మనసులో నిండిపోయి సావరి మూరతి హే దర్శావో, నీ అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి రూపాన్ని నా హృదయంలో నిండిపో. సావరి మూరతి హియ వసుజావో, హృదయంలో నిండిపో, చిత్తంలో నిండిపో, హృదయంలో నీ ఆకారం, నీ రూపం నిండిపోవాలి. బిగడి మేరీ మనాభిజావో, బిగడి మేరీ, బిగిడి అంటే ఏంటి, చెదిరిపోయింది, చెడిపోయింది, ఖరాబ్ అయిపోయింది, నశించిపోయి. బిగడి మేరీ మనాభిజావో, ఒక ఇల్లు కూలిపోయింది అనుకున్నాం, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయి అంటే మన లోపల మనం ఏ కాంక్ష ఉండాలనో, దర్శన కాంక్ష, అది లేదు, రిక్తమైపోయింది, ఖాళీగా ఉన్నది కనుక బిగిడి అంటే దేనికోసం మనం పాటుపడాలో, దేనికోసం మనం కాంక్షించాలో, అది ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలనే కోరికతోని ఈ జన్మలోకి వచ్చిన మనము, మానవ జన్మ ఎత్తిన మనము ఏం చేస్తున్నాము, ఆ ఒక్క మన లక్ష్యాన్ని మర్చిపోయి మిగతా పనులు చేస్తున్నాం. ఇంకా కర్మలను మూటగట్టుకొని పోతున్నాం, ఇంకా చెడు కర్మలను పెంచుకుంటున్నాం. కనుక నా జీవితం ఎట్లా, ఎందుకంటే ఇది నశించిపోయిన దాంట్లోకి లెక్క, అసలైన కాంక్ష తరిగిపోయింది. కోరిక ఏం కోరిక, ప్రభు చరణాలలోకి చేరాలనే కోరిక, అంతరంగంలో దర్శనం కావాలనే కోరిక. ఈ హృదయంలోనే, ఈ మస్తిష్కంలోనే మణులు మాణిక్యాలు ఉన్నాయి. ఏవైతే అఖండ ప్రకాశము, అఖండ అనంతనాదము, అంతర్నాదము ఏదైతే ఉన్నదో దానిని, ఎందుకంటే పరమాత్మ సద్గురువు శబ్ద ప్రకాశాల రూపంలో విరాజమానమై ఉన్నాడు, శబ్ద ప్రకాశాల రూపంలో దర్శనమిస్తున్నాడు. అది దర్శనం కావాలంటే ఈ బాహ్య నేత్రాలు సరిపోవు. ఈ బాహ్య నేత్రాలు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి విశ్వరూప సందర్శన యుగంలో విశ్వరూపాన్ని, తన స్వరూపాన్ని దర్శనమిచ్చినప్పుడు అప్పుడు ఏమంటాడు, ఈ భౌతిక నేత్రాలతోని, ఈ చర్మచక్షువులతోటి, ఈ నీ దేహానికి ఉన్న తన్నుకుడ్యాల రంధ్రాలు అంటాడు ప్రహ్లాదుడు, గోడకున్న రంధ్రాల వంటివి కళ్ళు, ఎప్పుడు నీ దర్శనం కాని కళ్ళు అంటే బాహ్య నేత్రాలు, తణుకుడ్య రంధ్రాలు అంటున్నాడు. అంటే బాహ్య నేత్రాల వల్ల నీకు దర్శనం కాదు కనుక నీకు అంతర్నేత్రాలను ప్రసాదిస్తున్నా అంటాడు కృష్ణుడు అర్జునునికు. అందుకే ఈ బాహ్య నేత్రాలతోనే ఆయన సద్గురు దర్శనం లభించదు.
అంతర్నేత్ర బాహ్య నేత్రాలతో బాహ్య సద్గురువు దర్శనం లభిస్తుంది. ఆ బాహ్య గురువు మనకు మార్గం చూపిస్తాడు. అంతరంలోకి ఎట్లా ప్రవేశించాలి, ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఏమేం ఖజానాలు ఉన్నాయి, ఏమేం నిధులు ఉన్నాయి లోపల, ఈ రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి, అనంత ప్రకాశం ఉన్నది. అది నీకు దొరకాలంటే ఏం చేయాలి? సద్గురు బాహ్య సద్గురువు మార్గం చూపించాలి. అంతర్చక్షువులు ద్వారా దర్శనం మనం చేసుకోవాలి. నేత్రాల ద్వారా దర్శనం చేసుకోవాలి. అది శ్రవణేంద్రియాలు లోపల ఈ బయట చెవులు కాకుండా లోపల వేరే చెవులు ఉన్నాయి, శ్రవణేంద్రియాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆ అనంత నాదాన్ని, అంతర్నాదాన్ని వినాలి, అనహత నాదాన్ని వినేటందుకు ప్రయత్నం చేయాలి. దానికి అది ఎట్లా శబ్ద గురువే మనకు అది ప్రబోధిస్తాడు. అంతరంలో ఇంకొక గురువు మనకు ఆ దర్శనం చేయించే గురువు కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. అది ఎట్లా బిగడి అదే ఇవన్నీ మర్చిపోయినాము, ఈ లక్ష్యాన్ని మర్చిపోయినాం కనుక ఇది మనం బిగిడి అంటే చెడిపోయింది. బిగడి మేరీ బనాభిజావో, ఈ విచ్ఛిన్నమైనటువంటి నా కాంక్షను, మర్చిపోయినటువంటి నా కాంక్షను, నా జీవితాన్ని బాగు చేయి. बिगड़ी मेरी बना भी जाओ, प्रीति की रीत सिखा దో నాథ్, ప్రీతికి రీతి సిఖా దో నాథ్. ప్రీతి అంటే ప్రేమ, ఏ విధంగా ప్రేమ చేయాలనో కూడా మనకు తెలియదు. ఏ విధంగా ఎటువంటి శ్రద్ధ చూపించాలి, ఎటువంటి భక్తి, ఎటువంటి విశ్వాసము, ఎటువంటి శరణాగత భావన మనకు ఉండాలో అది మనకు లేదు, అది నాకు లేదు. కనుక హే ప్రభు, ప్రీతికి రీత్ సిఖాదో నాథ్, ఆ ప్రేమ చేసే పద్ధతిని నాకు నేర్పించు ఓ నాథ్, జగన్నాథ, ఓ సద్గురు, జగత్ పిత, ప్రపంచానికే సృష్టికర్త, ఆ ప్రపంచానికే అధిపతి, మారికే కుల్ అంటారు. సర్వాధార సర్వేశ్వరుణ్ణి మారికే కుల్ అంటారు. కనుక ఆ సర్వాధార సర్వేశ్వరునికి ఎట్లా మనము శరణాగతి వేడుకోవాలో, సత్యము, ప్రేమ, దయ, నిష్కామ కర్మ, భక్తి, శ్రద్ధ ఏ విధంగా మనం వ్యక్తం చేయాలో కూడా తెలియదు. కనుక అది నాకు నేర్పించు. ఏ విధంగా నిన్ను ప్రేమ చేయాలి, ఎటువంటి ప్రేమ ద్వారా నీవు సంతృష్టి పడతావు, నీవు ప్రేమ సాగరుడవు కదా. ఈ బిందువు ఆ సాగరంలో కలవాలంటే నువ్వు అనంత ప్రేమ సాగరం లోపల ఈ బిందువు కూడా ప్రేమ నీలో కలిసేటందుకు యోగ్యతను నాకు ప్రసాదించు. ప్రీతికి రీతి సిఖాదో నాథ్, ఆ పద్ధతిని నాకు నేర్పించు ప్రభు. तुम हो सांचे సఖా సంగతి, తుము హో సాంచే, నీవు సత్యమైనటువంటి మిత్రుడవు, నాతో ఉన్న మిత్రుడవు నీవి. సత్యమైనటువంటి మిత్రుడు, జూటా మిత్రుడు కాదు, అబద్ధాల మిత్రుడు కాదు, స్వార్థపరత్వమైన మిత్రుడు కాదు. ప్రాపంచికమైనటువంటి మిత్రులు స్వార్థపరులు ఉంటారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత మనల్ని మర్చిపోతారు, లేదా మనం ద్వేషిస్తారు, లేదా శత్రుత్వం వహిస్తారు, ఏదైనా కావచ్చు. కానీ సత్యమైన స్నేహానికి అటువంటి పరిస్థితి రాదు. ఎవరికి ఉంటుంది సత్యమైన స్నేహం? ఎవరితో మనం చేయాలి? సత్యమైన స్నేహితుడు ఎవరు? సత్యమైన హితుడు, మిత్రుడు, బంధువు, సోదరుడు, సోదరి, ఎవరైనా, తల్లి, తండ్రి, సర్వం అందుకే కదా నీవే తల్లివి, తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే దైవం ఎందుకంటున్నారంటే సర్వం నీవే. ఆ భావన నాకు కలిగించు హే సద్గురు, నువ్వే సత్యమైన మిత్రుడు. తుము హో సాంచే సఖా సంగతి, తుము హో సాంచే సఖా సంగతి. ఆ సురతే ఆత్మకు పరమాత్మయే సత్యమైన మిత్రుడా అనవచ్చు. పరమాత్మయే ఈ ఆత్మకు తల్లి, తండ్రి, సోదరి, బంధువు, ప్రేమమయము, సమస్తం ప్రేమమయమై నా హృదయంలో ఆయన నివాసం మన హృదయంలో రావాలంటే మన హృదయం ప్రేమమయం కావాలి. మన మనస్సు, వాక్కు, కర్మ సమస్తం ప్రేమమయం కావాలి. ఎక్కడ చూసినా ఆ సద్గురువును ప్రతి వారి లోపల దర్శనం చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఆ ఎదుటి వ్యక్తి లోపల కూడా సద్గురువు ఉన్నాడు, అందరి లోపల
सुन सब घट मेरा साइया सुना घट नहीं कोय బలిహారీ వా ఘటనికి జాగట్ పరగట్ హోయ్ అంటాడు కబీర్ సాహెబ్. సబ్ ఘటన మేరా సాహియ నా ప్రభు అందరి హృదయాలలో, అందరి మస్తిష్కాలలో, అందరి కారణ శరీరంలో, అందరి అంతరంలో ఉన్నాడు. బలిహారీ వా ఘటనకి జాగట్ ఏ ఘటం లోపల దర్శనం ప్రకటమైనాడో, దర్శనం ఇచ్చినాడో ఆ ఘటానికి, ఆ మస్తిష్కానికి, ఆ జీవికి నన్ను నేను సమర్పించుకుంటాను అంటున్నాడు. అంటే అందరి లోపల పరమాత్మ నివాసమై ఉన్నప్పుడు ఎదుటివారి లోపల కూడా ఉన్నాడు కదా. ఎదుటివారిని మోసం చేస్తే ఆ వారి లోపల ఉన్న పరమాత్మ చూడడా? కనుక ఇతరులను ఎవరిని మోసం చేయొద్దు, అబద్ధం మాట్లాడకూడదు, ద్వేషించకూడదు, అసహించుకోకూడదు, ఈర్ష్యపడకూడదు. ఎందుకంటే మన లోపల ఉన్న పరమాత్మనే వాళ్ళ లోపల కూడా ఉన్నాడు. మన లోపల ఉన్న పరమాత్మను ప్రేమిస్తాము, ఎదుటి వాళ్ళ లోపల ఉన్న పరమాత్మను ద్వేషిస్తాము. అప్పుడు ఏ విధంగా సంతోషపడతాడు ఆ పరమాత్మ? ఆ సద్గురువు, సంతమతంలో సద్గురువు అనే పదమే ప్రయోగిస్తారు. పరమాత్మ అనే పదం చాలా, కాకపోతే సులభంగా అర్థం కావడానికి పరమాత్మ అనే పదాన్ని తరచుగా మనం ఉపయోగించుకుంటాం. కానీ ఆ సర్వాధార సర్వేశ్వరుడు పరమాత్మ సద్గురువు రూపంలో అవతరించి మనలను మేల్కొల్పుతాడు, గురువు రూపంలో మేల్కొల్పుతాడు. కనుక మనం జాగరూకులం కావాలి, మనం మేలుకోవాలి. అందుకే తుము హో సాంచే సఖా సంగతి, నువ్వు నిజమైన సఖుడవు, స్నేహితుడవు, హితుడవు. కనుక తుమ్హే రిజావు దిన్ ఔరు రాతి. రిజానా అంటే మెప్పించడం. నిన్ను ఎట్లా సంతోషపెట్టగలుగుతాను? తుమ్హే రిజావు దిన్ ఔరు రాతి, పగలు రాత్రి, రాత్రింబగళ్ళు 24 గంటలు నిన్ను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాను. ఆ సద్గురువు ఎప్పుడు సంతోషపడతాడు? ప్రాపంచిక మోహాల్లో మనం చిక్కుపడ్డప్పుడు, ప్రాపంచిక కష్టాలను ఎంతో బాధపడి ఇవి నాకే వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో అని బాధపడి తనను మర్చిపోయినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనను సంతోషపెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది? వచ్చే కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు, మంచి చెడు ఏదైనా మన కర్మల వలననే మనకు లభిస్తున్నాయి. మనని ఎవరు కష్టపెట్టరు, ఎవరు దుఃఖపెట్టరు, ఎవరు సుఖపెట్టరు, ఎవరు సంతోషాన్ని ఇవ్వరు. మనకేది దొరుకుతున్నా కదా, ఏది దొరుకుతున్నా, ఏది లభిస్తున్నా, మన జీవనంలో ఏది ఎదురవుతున్నా అది మన కర్మ ఫలితమే అనే విశ్వాసం మన లోపల దృఢంగా ఉండాలి. అప్పుడు మనం ఇతరులను, వేరే వాళ్ళను ద్వేషించము, వేరే వాళ్ళను వ్యతిరేకించము, వేరే వాళ్ళు మన కష్టాలకు కారణం అనుకుని బాధపడం, అవతలి వాళ్ళ పట్ల శత్రుత్వం పెంచుకోము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తుమ్హే రిజావు దిన్ ఔరు రాతి, రాత్రింబగళ్ళు నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ పరమాత్మ ఎప్పుడు సంతోషపడతాడు? అందరి లోపల తనను దర్శించినప్పుడు, నిరంతరం తన నామస్మరణ మనం చేస్తూ ఉన్నప్పుడు సంతోషపడతాడు. మనము ప్రేమస్వరూపులమైనప్పుడు సంతోషపడతాడు. మనము రాత్రింబగళ్ళు ఆయనను సంతోషపెట్టేటందుకు ఇక్కడ శిష్యుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు? నిరంతరం నామస్మరణ చేస్తున్నాడు. సమస్త సృష్టిని, సమస్త ప్రకృతి లోపల, సమస్త ప్రపంచం లోపల ఆయన దర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు శిష్యుడు. అప్పుడే ఆయన సంతోషపడతాడు. కనుక అట్లాంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. రాధాస్వామి మేటో సబు ఉత్పాతి, రాధాస్వామి మేటో, హే సద్గురు, హే రాధాస్వామి, ఈ మేటో అంటే నశింపజేయి. ఏం నశింపజేయి? సబ ఉత్పాతి, సమస్త ఉత్పాతి, కష్టాలను, దేన్ని, చంచల స్వభావాన్ని, ఏది ఈ ఉత్పాతి అంటే ఈ ఉత్పాతాలను, ఉపద్రవాలను చెలరేపుతున్నది ఏది? మన మనసు. మన మనసు లోపల చెలరేగే ఆలోచనలు, భావనలు. మనసు ఒక చోట ఉంటుందా? ఇది నిరంతరం భ్రమిస్తుంటుంది, పర్యటిస్తుంటుంది, ఆలోచిస్తుంటుంది. అన్నీ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. మంచి ఆలోచనల కంటే చెడు ఆలోచనలకి మనసు మొగ్గుతుంది, అటువైపు మొగ్గుతుంది నిరంతరం. కనుక ఈ మనస్సు ప్రభువు పట్ల, మనస్సు సద్గురువు పట్ల, పరమాత్మ పట్ల మనము స్థిరంగా ఉండకపోవడానికి కారణము కేవలం మనసే. ఈ మనసు చంచలమైనది, దీనికి జాలి లేదు, దయ లేదు,
కాబట్టి మనను ఆ నామస్మరణ చేయనిస్తలేదు, నిరంతరం నామస్మరణ చేయనిస్తలేదు. ఆ సద్గురువును మెప్పించేటందుకు ప్రయత్నం చేయడానికి అడ్డుపడుతూ ఉన్నది. ఈ మనసే మనకు అడ్డుపడుతూ ఉన్నది. మా నిరంతరం మనసు లోపల ఉత్పాతాలు చెలరేపుతున్నది, ఉపద్రవాలు చెలరేపుతున్నది. మనసు ఒక చోట ఉండదు, ఎటెటో పర్యటిస్తుంటుంది, ఏదేదో ఆలోచనలు చేస్తుంటుంది. శుభ సంకల్పాలను చేయనీయదు. శుభ సంకల్పం చేస్తూ ఉండాలి మనం నిరంతరం. కనుక ఈ దీని ఉపద్రవాలను దీని దీని ఇది చెలరేగిపోయి మనను పరమాత్మను మరిపింపజేస్తున్న ఈ మనసును నాకు అదుపులోకి వచ్చేటందుకు ప్రయత్నం చేస్తాను కనుక దానికి నీవు అదుపు చేసేటందుకు కూడా కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించు ప్రభు. ఈ మనసు నా అదుపులోకి రావాలి. ఈ మనసు నేను చెప్పినట్టు వినాలి. నా మనసు నిరంతరం నీ నామస్మరణలో తల్లీనం కావాలి, విలీనం కావాలి, నిమగ్నం కావాలి. ఘటకామరం లఖాదో నాథ్, అసలైన పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ వేడుకుంటున్నాడు శిష్యుడు తన గురువుతో. ఏమిటి? ఘటకా మరం అంటే రహస్యం, ఘట అంటే మన మస్తిష్కము, హృదయం, అంతరం లోపల ఉన్న మరము లఖాదో నాథ్. ఆ మర్మాన్ని, రహస్యాన్ని, ఆ భేదాన్ని నాకు లఖాదో చూపించు హే సద్గురు. ఘట్కా మరం లఖాదో, ఘటం లోపల, మన హృదయం లోపల ఉన్నటువంటి రహస్యాన్ని నాకు చూపించు. ఏంటి ఆ రహస్యం? ఎందుకంటే ఈ స్థూల శరీరమేమో కర్మలోకం, సూక్ష్మ శరీరం భ్రమలోకం, భ్రమలు కలిగిస్తుంటుంది. ఇక్కడ కాలం మాయల ప్రాబల్యం ఉంటుంది కనుక ఈ సూక్ష్మ శరీరము భ్రమలోకం, కారణ శరీరం మర్మలోకం. మర్మ అంటే రహస్యం. ఆ రహస్యం ఏంది? ఆ సద్గురు యొక్క అసలైన స్థానము మన పరమాత్మ, మాలికేకులు, సర్వాధార సర్వేశ్వరుని నివాసం కారణ శరీరం కనుక దాని రహస్యం నాకు చెప్పు ప్రభు. నాకు రహస్యాన్ని చూపించు. నీ దర్శనం కావాలి. ఆశ లగి తుమ్హారే దరస్కి, ఆశ లగి तुम्हारे दरस की, दरस दिखा दो नाथ, आस लगी तुम्हारे दरस की। राधा स्वामी।